హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాడ్ బై మను. ఈరోజు నేను ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే మీలో ఎంతమందికి ఎదిలాబాద్ తెలుసు? అంటే నార్మల్గా చాలామందికి ఆ ప్లేస్ తెలుసు. అంటే ఫిషింగ్కి కానీ అక్కడ చిన్న చెరువు ఉంటుంది, ఇంకా మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఉంటుంది రంగనాయక స్వామి టెంపుల్. అండ్ చాలా సినిమాస్ లైక్ పుష్ప, ఇంకా ఇస్మార్ట్ శంకర్ లాంటివి, బోనాలు సాంగ్ ఉంది కదా ఇస్మార్ట్ శంకర్లో, అలాంటివి ఇంకా చాలా సీరియల్స్, మూవీస్ చాలా ఇక్కడ షూటింగ్ అయ్యాయన్నమాట. సో అంత మంచి విలేజ్ ఇది. మీలో చాలామంది కూడా తెలుసు అనుకుంటున్నాను. సో అక్కడికే నేను ఈరోజు వచ్చేసాను, జాతర ఉండే కాబట్టి. ఇక్కడైతే అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ, సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అయితే ప్రతి ఇయర్ మనకి నాగుల పంచమి టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఒక 1 వీక్ మొత్తం మనకి చాలా మంచిగా ఉత్సవాలు అనేటివి జరుగుతాయి ఎదిలాబాద్ టెంపుల్లో. రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. సో చాలా పెద్దగా అంటే చాలా ఘనంగా జరుపుతారు ప్రతి ఇయర్ ఒక 1 వీక్. సో మేము ఒక 2-3 డేస్ వెళ్ళొస్తాము. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, సో ఈరోజు తప్పకుండా వెళ్దామని నేను వచ్చాను. సో మన టెంపుల్లో ఈసారి ఉత్సవాలు ఎలా అయ్యాయో మాతో పాటు మీరందరూ కూడా చూడండి, చూసి మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మన గోదాదేవి రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడ కళ్యాణం కూడా జరుపుతారు. అవన్నీ కూడా మీకు చూపిస్తా, చూడండి. సో ఈవినింగ్ అయింది కదా, మంచిగా విలేజ్లో తెలుసు కదా వైబ్ ఎలా ఉంటుందో, చల్లగా గాలి, మంచిగా అందరం బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం. అప్పుడే ఫుల్గా వర్షం పడింది. వర్షం అయిపోగానే టెంపుల్కి అయితే వచ్చేసి ఇక్కడ అప్పటికి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయాయి. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ డే రోజు అనమాట. ఫస్ట్ డే రోజు మనకి అంటే విగ్రహాలని గుడి నుండి బయటకు తీసుకొచ్చి అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ చేసి కళ్యాణం చేస్తారు. సో ఇది ఫస్ట్ డే విజువల్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే నేను అంటే లోపలికి వెళ్ళలేదు, డెఫినెట్గా మళ్ళీ విజిట్ చేస్తాను. మన మల్లారెడ్డి గారు కూడా వచ్చేసారు వాళ్ళ వైఫ్తో పాటు. వాళ్ళకు కూడా ఇక్కడ వెల్కమ్ చెప్పేసి కళ్యాణం స్టార్ట్ చేశారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కూడా చెప్పండి పశవు గోవిందా దక్షిణా కూడా చెప్పండి. ప్రగామే ఇక్కడైతే కళ్యాణం అయిపోయింది. సో ఇది సెకండ్ డే రోజు మళ్ళీ ఆ విగ్రహాలని మంచిగా రథం, పెద్ద రథం ఉంటుంది,
దానికంతా లైట్స్ అండ్ ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ చేసి దాంట్లో మన విగ్రహాలను కూర్చోబెట్టి అంటే ఊరేగిస్తారు, మొత్తం ఊరు మొత్తం తిప్పుతారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సారీ వీడియోస్ అంటే సరిగ్గా తీయలేకపోయాను, ల్యాండ్స్కేప్లో తీయలేదు వీడియోస్ అని తొందరలో ఉండి. కానీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మీరు వెళ్తే ఇంకా బాగుంటుంది. అంటే ఫస్ట్ 3 days మాత్రం చాలా బాగా చేస్తారు, కానీ జాతర అనేది మాత్రం 1 week కంటిన్యూ అవుతుంది. చూడండి ఈ రథం కూడా ఎంత బాగుందో. సెకండ్ డే తర్వాత మళ్ళీ మన 3rd day మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది, కానీ అప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను అక్కడ ఉండలేదు, అందుకని ఆ వీడియో తీయలేకపోయాను. ఈ ఉత్సవాల టైంలో విలేజ్లో ఉన్న వాళ్ళే కాదండి, మన దూరం నుండి ఎంతోమంది వస్తారు, ఎక్కడెక్కడ నుండో చాలా జనాలు వస్తారు. వచ్చి దర్శనం చేసుకొని మంచిగా జాతర అంతా ఎంజాయ్ చేసి షాపింగ్ చేస్తారు, అన్నీ చేసి చాలా మంచిగా ఎంజాయ్ చేసి పోతారు. ఇప్పుడు రథం అక్కడ వెళ్ళిపోగానే ఇక్కడ కొంచెం ఫ్రీ అయిపోయింది కదా, జనము క్రౌడ్ కొంచెం తక్కువైందని చెప్పి మేమైతే షాపింగ్ చేద్దామని వచ్చేసాము. మొత్తం వర్షంకి చాలా వర్షం పడిపోయింది కదా, సో అందుకనే చాలా షాప్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ స్టాల్స్ అన్నీ కూడా. కానీ చూడండి ఇక్కడ అంటే ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్, బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. బ్యాంగిల్స్ ఒకటి, ఇయరింగ్స్ ఒకటి చాలా ఇష్టం. ఇక్కడ జ్యువెలరీ అలాంటివి కూడా చాలా ఉన్నాయండి. అంటే మొత్తం మన ట్రెండింగ్లో ఇప్పుడు ఏదైతే ఇన్విజిబుల్ చైన్స్ లాంటివి కానీ నెక్లెస్ అలాంటివి ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవే ఇక్కడ సేల్ చేస్తున్నారు. అది కూడా మనకి ఏదో అంటే డూప్లికేట్ లాగా అట్లా కూడా ఏం లేదు, మంచిగా 1 gram గోల్డ్ ఉంటుందా అలా ఉన్నాయి సేమ్ జ్యువెలరీ. కాకపోతే రీజనబుల్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. కాకపోతే మనము తెలుసుగా ఎంతైనా ఆడవాళ్ళు బార్గెన్ చేసి మనకి కావాల్సిన రేట్ వచ్చే వరకు బార్గెన్ చేస్తూనే ఉంటాము. అలా చేస్తే మాత్రం ఇస్తారు, కానీ ఫస్ట్ 2-3 days మాత్రం ఇవ్వరు, అదే రేట్ ఫిక్స్డ్ ఉంటుంది. తర్వాత ఒక 4th day 5th day అప్పుడు మెల్లిగా కొంచెం తగ్గిస్తారు. కానీ అసలు అంటే ఇంట్లో సామాన్ల దగ్గర నుండి డెకరేషన్ ఐటమ్స్, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇంట్లో సామాన్లు అంటే యూటెన్సిల్స్ లాంటివి ప్రతి ఒక్కటి కిడ్స్ కోసం ఆడుకోవడానికి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ జాతరలో. చాలా బాగుంటుంది. నాకు ఇయర్ రింగ్స్ అయితే ఈ బుట్టాలు చాలా నచ్చినాయి. 450 అంట, బార్గెన్ చేసి లాస్ట్ 250కి తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇప్పుడు గణేష్ చతుర్థి కూడా వస్తుంది కదా, సో గణేష్ చతుర్థికి డెకరేషన్ కోసం మా సిస్టర్స్ కూడా షాపింగ్ చేశారు. ఇదేనండి మన టెంపుల్లో. పక్కన ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది, వినాయకుడి టెంపుల్. చాలా బాగుంటుంది, అది కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఆదిలాబాద్కి వచ్చినప్పుడు టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి. పక్కన మనకి ఆ చెరువు సైడ్ కూడా, చెరువు ఒక దిక్కు పక్కన పచ్చని పొలాలు, అసలు ఈ ఊరంతా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా టెంపుల్ లోపలికి వెళ్ళి అంతా చూపిస్తాను, పక్కన టెంపుల్స్ కూడా చూపిస్తా, ఊరు కూడా అంటే చెరువు పొలాలు అవన్నీ కూడా చూపిస్తా. మా పెద్దనాన్న వాళ్ళ పొలాలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది, కానీ అప్పటికి వర్షం స్టార్ట్ అయిందని మేము వెళ్ళిపోయాము. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. ఇక్కడ వరకు మీరు నా వీడియో చూసుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.